హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన నర్సరీ నుంచి గులాబీ మొక్కల్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అవి చనిపోకుండా పూలు పూస్తూనే ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దామండి. దీన్ని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో కరెక్ట్గా ఆర్గానిక్ వేలో ఏం చేయాలనేది తెలుసుకుందాం. వెల్కమ్ టు లీలా టాక్స్. నేను లీలా. ఇది నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ అండి. ప్లాంట్ చూసినట్లయితే చాలా హెల్దీగా గ్రీనిష్గా బడ్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇలాగే హెల్దీగా మన దగ్గర పెరగాలంటే మనం ఆర్గానిక్ చేసే మెథడ్స్లో అయితే పాటింగ్ మిక్స్లో మనం మాన్యూర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మాన్యూర్ లేదంటే కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు, అది కూడా లేదంటే వర్మి కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు. ఈక్వల్ ప్రొపోర్షన్లో సాయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నర్సరీలో యూరియా ఇస్తారు, డిఏపి ఇస్తారు. మనం ఆర్గానిక్గా చేసేటప్పుడు యూరియా కానీ డిఏపి కానీ ఇవేమీ ఇవ్వం కాబట్టి మనం సాయిల్ మిక్స్లో మాన్యూర్ కలుపుకుంటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి పాట్ వీలైనంత పెద్దదిగా తీసుకోండి. మీరు టెర్రస్లో పెట్టుకునే వాళ్ళైతే 20 లీటర్స్ పెయింట్ బకెట్ అయినా పెట్టుకోవచ్చు. మినిమం వచ్చేసి 12 ఇంచెస్ పాట్. 12 ఇంచెస్ పాట్కి డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి. ఇది ఏ పాట్ తీసుకున్నా కానీ డ్రైనేజ్ హోల్స్ అయితే మ్యాండేటరీ అండి. సో ఈ పాటింగ్ మిక్స్ తోటి ఇవి వచ్చేసి డ్రైనేజ్ హోల్స్ అండి. డ్రైనేజ్ హోల్స్ పెద్దవిగా ఉంటే ఇలాగా స్టోన్స్ తోటి వాటిని కవర్ చేయండి. ఇలా కవర్ చేయడం వలన ఏంటంటే మనం వాటరింగ్ చేసినప్పుడు మట్టి కిందకి రాకుండా ఉంటుంది. ఎక్సెసివ్ వాటర్ ఏమైనా ఉంటే ఓన్లీ వాటర్ మాత్రమే కిందకు వస్తాయి. ఇక్కడ నేను తీసుకున్న పాట్కి అయితే హోల్స్ చాలా చిన్నగానే ఉన్నాయండి. వీటికి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నేను జస్ట్ మీకు చూపించడం కోసమని పెడుతున్నాను. ఈ పాటింగ్ మిక్స్లో మీరు టెర్రస్ పైన పెట్టాలనుకుంటే కోకోపీట్ ఒక 5% కలుపుకోవచ్చండి. బాల్కనీలో పెట్టాలి అనుకునే వాళ్ళైతే కోకోపీట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే బాల్కనీలో టెర్రస్లో తగిలేంత ఎండ అయితే తగలదు కదా. సో వాటర్ ఎక్సెసివ్గా స్టోర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేద్దాము. ఈ పాట్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి లోపల ఉన్న సాయిల్ అనేది లూజ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా బయటికి తీసేసి పాట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. రోజ్ ప్లాంట్స్ వచ్చేసి పెరనియల్స్ అండి. అంటే 5 నుండి 10 సంవత్సరాల కంటే ఎక్కువ బతకగలవు. ఇవి సంవత్సరం చనిపోతున్నాయి, కొత్త మొక్కలు తెచ్చుకోవాలి అని చాలామంది చెప్తున్నారు నాతోటి. సో నేను ఈ వీడియో అందుకే చేస్తున్నాను. గులాబీ మొక్కకి ఎప్పుడైనా సరే ఒక ఫ్లవర్ అయిపోగానే మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ప్రూనింగ్ చేసుకుంటే మనకి కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రూనింగ్ అనేది ఎప్పుడైనా సరే పీక్ సమ్మర్స్లో కానీ పీక్ వింటర్స్లో కానీ చేయకూడదండి. సీజన్ మారిన తర్వాత ఒక 2-3 వీక్స్ దాన్ని సెట్ అవ్వనివ్వాలి. ప్లాంట్ వాతావరణానికి సెట్ అయిన తర్వాత మనం ప్రూనింగ్ చేసామంటే న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివలన మొక్క ఎదుగుదల మొదలవుతుంది కాబట్టి అది చనిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం చిన్న పాట్లో పెట్టామనుకోండి, ఈ విధంగా చిన్న పాట్లో పెడుతున్నాము. ఇది 2 ఇయర్స్ కల్లా రూట్ బౌండ్ అయిపోతుంది. అంటే రూట్ మొత్తం బాగా పెరిగిపోయి పాట్లో స్పేస్ లేకుండా అవుతుంది. అప్పుడు మనం దీన్ని పాట్ నుంచి బయటికి తీసి హార్డ్ ప్రూనింగ్ చేయాలి. హార్డ్ ప్రూనింగ్ అంటే రూట్స్ని మనం కట్ చేసామనుకోండి, రూట్ పెరగడానికి చిన్న పాట్ అయినా సరే ప్లేస్ ఉంటుంది, మళ్ళీ కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పెద్ద బకెట్ 20 లీటర్స్ బకెట్లో కానీ పెట్టినట్లయితే ఒక 4-5 ఇయర్స్కైనా సరే హార్డ్ ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది. హార్డ్ ప్రూనింగ్ టాపిక్ మీద ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది స్టెమ్ కటింగ్ నుంచి ప్రాపగేట్ చేసిన ప్లాంట్ అండి. ఇది చూసినట్లయితే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో వాళ్ళు గ్రాఫ్టింగ్ చేశారు. ఈ గ్రాఫ్టింగ్ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ బ్రాంచెస్ వచ్చాయి కదా, ఈ బ్రాంచెస్ కంటే కింద నుంచి మనకి ఏవైనా బ్రాంచెస్ వచ్చాయంటే ఫ్యూచర్లో వాటిని ఎంకరేజ్ చేయకుండా ఎప్పటికప్పుడు కట్ చేయాలి. దీని నుంచి అయితే మనము ఫ్లవరింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దాని నుంచి అసలు ఫ్లవరింగ్ అనేది రాదనమాట. ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీనికి వాటరింగ్ చేద్దాము. జస్ట్ తడి ఉంటే చాలండి. మట్టిలో ఎప్పుడు తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఓవర్ వాటరింగ్ చేసినా కూడా రూట్ రాటింగ్ వస్తుంది ఫంగస్ వలన. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో వాటిని విచ్చుకున్న ఫ్లవర్స్ని విచ్చుకున్నట్టుగా కట్ చేసేసి
ఈ విధంగా కొమ్మని సగం వరకు కట్ చేయాలి. దీన్ని ప్రూనింగ్ అంటాము. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం స్టార్ట్ అయ్యి కూడా 2-3 వారాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రూనింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. కొత్త చిగుర్లు వస్తాయి. ఈ కొమ్మని మనం ప్రోపగేషన్కి వాడుకోవచ్చండి. దీని నుంచి కొత్త మొక్క కూడా తయారు చేసుకోవచ్చు. రోజ్ ప్రోపగేషన్ వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. వర్షాకాలంలో ప్రోపగేషన్ సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి. రైనీ సీజన్లో మనం ప్రూనింగ్ చేసినట్లయితే ప్రూనింగ్ చేసిన పైన కొమ్మలకి కొంచెం పసుపు, దాల్చిన చెక్క కలిపి ఆ పేస్ట్ని అప్లై చేస్తే డైబ్యాక్ అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత ఇది కూడా విచ్చుకున్న తర్వాత పూర్తిగా దీన్ని కూడా ఇక్కడ వరకు ప్రూనింగ్ చేసేస్తే ఇక్కడ నుంచి కొత్త చిగుర్లు వస్తాయి. ఎప్పుడైతే మనం రీపాటింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే చిగుర్లు వస్తాయో అదే మన దగ్గర స్టార్ట్ అయిన న్యూ గ్రోత్ అన్నమాట. అప్పటి నుంచి కొత్త మొక్కలు రావడం మొదలవుతూ ఉంటాయి. ఈ మొక్కని నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి 2-3 డేస్ అవుతుందండి. వెంటనే నేను ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. ఎప్పుడైనా సరే మనం కొత్త మొక్కల్ని తెచ్చినప్పుడు 2-3 రోజులు పక్కన అలా వదిలేసి మన ఎన్విరాన్మెంట్కి అలవాటు పడనివ్వాలి. ఆ తర్వాతనే మనం రీపాటింగ్ చేసామంటే మొక్క బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక టిప్ ఏంటంటే మనం దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయగానే ఎండలో పెట్టకూడదు. 2-3 రోజులు నీడలో పెట్టి స్లోగా ఎండకి అలవాటు చేస్తే మొక్క ఎండిపోకుండా బాగా హెల్తీగా పెరగగలదు. ప్రూనింగ్ చేసిన వెంటనే కాకుండా 4-5 రోజుల తర్వాత మనం మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ ఇచ్చుకోవచ్చండి. నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన కొత్త చిగుర్లు ఫాస్ట్గా పెరుగుతాయి. 20 డేస్ తర్వాత మనము ఏదైనా ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. మనం బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. బనానా పీల్ ఫర్టిలైజర్ కంటే కూడా బనానా ఇంకా జాగరీ ఫర్మెంట్ చేసి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ లాగా ఇచ్చామంటే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది. ఇంకా మనము గ్రౌండ్నట్ కేక్ కానీ మస్టర్డ్ కేక్ కానీ ఏదైనా సరే 2-3 రోజులు వాటర్లో ఫర్మెంట్ చేసి డైల్యూట్ చేసి ఇచ్చామంటే దీని వలన కూడా ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దీనికి వచ్చే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ విషయానికి వచ్చినట్లయితే దీనికి ఎక్కువగా పేనుబంక లేదా క్యాటర్ పిల్లర్స్ లాంటివి వస్తూ ఉంటాయి. చలికాలంలో అయితే ఆకుల పైన పౌడర్ లాగా ఫామ్ అవుతుందండి. దాన్ని పౌడరీ మిల్లు అంటాము. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ అయిన ఆకులు మొత్తం తీసి పక్కన పడేస్తూ ఉండాలి. ఫంగిసైడ్ లాంటిది అంటే మీరు ఆర్గానిక్గా మాకు అవసరం లేదనుకుంటే సాఫ్ ఫంగిసైడ్ అని ఉంటుంది, అది స్ప్రే చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది మీకు. లేదా మేము ఆర్గానిక్ వేలోనే ఫాలో అవుతాము, ఆర్గానిక్ మెథడ్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే పుల్లటి మజ్జిగని స్ప్రే చేసుకుంటే అది మంచి ఫంగిసైడ్గా పనిచేస్తుంది. మనకి ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.